వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ లైఫ్ లైన్ లో పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యలకు హోమియో చికిత్సా విధానం గురించి తెలుసుకుందాం. మరి ఇవాళ లైఫ్ లైన్ కి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ సందీప్ వచ్చారు. సో మీకేమైనా డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్ గా డాక్టర్ తో మాట్లాడొచ్చు. మాకు డయల్ చేయాల్సిన నంబర్స్ 04066660337 నంబర్స్ కి కాల్ చేయండి. హలో డాక్టర్. హలో. సో పైల్స్, ఫిషర్స్ అండ్ ఫిస్టులా, ముందు పైల్స్తో స్టార్ట్ చేద్దామండి. అసలు ఎందుకు వస్తుంది, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు? ఓకే అండి. సో ఈ పైల్స్, ఫిషులా మూడు కూడా యానోరెక్టల్ సమస్యలు అండి. సో మూడిటికి కూడా గల కారణాలు ఏంటంటే మనం కాన్స్టిపేషన్ అనేది మూల కారణంగా చెప్పుకోవచ్చు అండి. సో బేసిక్గా మలబద్ధకం ఉండటం చేత మనం మోషన్కి స్ట్రెయిన్ పెట్టడం చేత ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్స్ అనేది రైజ్ అవుతూ ఉంటాయండి. సో దీనివల్ల మనకి పుట్టభాగంలో నుంచి ఈ రెక్టల్ వీల్స్ అనేది ప్రయాణం చేసి రెక్టం దాకా కూడా మనకి చేరుకుంటాయండి. సో ఇక్కడ ప్రెషర్ పట్టడం చేత మనకి ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్స్ రేజ్ అవ్వటం చేత మనకి రెక్టమ్ రీజియన్, యానల్ రీజియన్లో మనకి ఈ వీన్స్ అనేది స్వెల్ అవ్వటం అనేది మనం చూస్తూ ఉంటామండి. దీన్నే మనం పైల్స్ అని అంటూ ఉంటాం అనమాట. సో దీనికి కాన్స్టిపేషన్ అనేది ప్రధానమైన కారణం అండి. సో ఈ కాన్స్టిపేషన్ రావడానికి ఏ సందర్భాల్లో వస్తాయనేది మనం సరిగ్గా తెలుసుకోవాల్సిన అవసరం అనేది చాలా అవసరం అండి. సో ముఖ్యంగా సెడెంటరీ యాక్టివిటీస్ కానివ్వండి, సెడెంటరీ జాబ్స్ చేయడం చేత మనకి ఈ స్ట్రెస్ లెవెల్స్ బాగా బిల్డప్ అవ్వటం అండ్ ఫిజికల్ యాక్టివిటీ బాగా తక్కువ ఉండటం, ఎక్కువసేపు ఒకటే పొజిషన్లో కూర్చొని పని చేయటం, ఇలాంటి వీటి వల్ల మనకి కాన్స్టిపేషన్ ఉంటుందండి. అలాగే వాటర్ ఇంటేక్ బాగా తక్కువ ఉన్నా కానీ, పీచు పదార్థాలు బాగా తక్కువ తీసుకున్నా కానివ్వండి, ఎక్కువ ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిన వాళ్ళలో కూడా మనం ఈ కాన్స్టిపేషన్ కానివ్వండి, ఈ పైల్స్ మనం చూస్తూ ఉంటామండి. అండ్ ఎక్కువ నాన్ వెజిటేరియన్ ఎక్కువ ఈ నాన్ వెజిటేరియన్ స్పైసెస్ కానివ్వండి, మసాలాస్, జంక్ ఫుడ్స్ లైక్ పిజ్జాస్ అండ్ బర్గర్స్, ఎక్కువ వెస్టర్నైజేషన్ ఫుడ్ తీసుకోవడం చేత కూడా మనకి బవల్ మూమెంట్స్ బాగా స్లగ్గిష్ అయిపోవటం అనేది మనం గమనిస్తూ ఉంటామండి. దీనివల్ల కూడా మనకి కాన్స్టిపేషన్ ఉంటూ ఉంటుంది. అలాగే కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలతో మనం బాధపడుతూ ఉంటామండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం థైరాయిడ్, హైపోథైరాయిడ్ కానివ్వండి, డయాబెటీస్ విషయంలో కూడా మనకి బవల్ మూమెంట్స్ అనేది బాగా తక్కువ ఉంటాయండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ డయాబెటీస్లో ఏంటంటే గ్యాస్ట్రోపెరిసిస్ ఉంటుందండి. ఇక్కడ బౌల్స్ స్లో అవుతాయి. అలాగే థైరాయిడ్లో కూడా ఈ బవల్ మూమెంట్స్ స్లో అవుతాయి. దీనివల్ల కాన్స్టిపేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ కొన్ని క్రానిక్ మెడికేషన్స్లో కూడా ఉండటం చేత కూడా మనకి ఈ బవల్ మూమెంట్స్ స్లగ్గిష్ అవుతూ ఉంటాయండి. ఉదాహరణకి ఒక్కొక్కసారి మనకి ఎమీబియాసిస్ కానివ్వండి, కొన్ని ఎగ్జాగరేటెడ్గా బవల్ మూమెంట్స్ ఉన్నప్పుడు మనం వాటిని కంట్రోల్ చేయడానికి కానీ మనం ఈ యాంటీ డయేరియల్స్ యూస్ చేస్తుంటామండి. అలాంటి వాళ్ళలో కూడా హ్యాబిట్యుయేట్ అయిపోవడం చేత ఈ బవల్స్ అనేది స్లగ్గిష్ అవుతూ ఉంటాయి. అండ్ కొద్ది మందిలో మనం ఏ కారణాలు కూడా చూడకుండా మనం వంశపారంపర్యంగా కానివ్వండి అండ్ పాస్ట్ హిస్టరీ, సో గతంలో ఒకసారి పైల్స్ వచ్చి తగ్గించుకోవటం చేతనో అండ్ సర్జరీ చేయించుకోవటం చేతనో ఇలాంటి పాస్ట్ హిస్టరీ కూడా మనం కొంతమంది పేషెంట్స్లో చూస్తుంటామండి. సో అందుకని ఆపరేషన్ చేయించుకున్నా కానీ కొద్ది మందిలో ఈ పైల్స్ అనేది రేకర్ అవుతూ ఉంటుందండి. సో ప్రధానమైన కారణాలు మనం ఈ కాన్స్టిపేషన్కి మనం స్ట్రెస్ ఒకటి అండ్ మన డైట్ ఒకటి, మన లైఫ్ స్టైల్ ఒకటిగా మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు డాక్టర్, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు చెప్పండి. మాట్లాడండి. డాక్టర్ సందీప్ ఉన్నారు, చెప్పండి మీ సమస్య ఏంటో వింటున్నారు. డాక్టర్ గారు చెప్పండి సార్. ఫైల్స్, పిక్చర్స్ అవి మొత్తం ఉన్నాయండి మనకి. ఓకే. ఒక 5 months నుంచి అసలు బ్లడ్ మామూలు కావట్లేదండి. ఓకే అండి. ఒక నెల బ్రేక్ ఇస్తుంది, ఒక నెల మళ్ళీ నొప్పి, అసలు చిత్తం కూడా మానేసామండి. ఓకే. దాంట్లో తగ్గుతుందండి ఏదైనా? ఓకే. బ్లీడింగ్ బాగా ఎక్కువ అవుతుందా అండి? బ్లీడింగ్ బాగా ఎక్కువ అవుతుంది. మొలలు చేతికి తగులుతున్నాయా అండి బాగా? బాగా సాగి ఉన్నాయండి. ఓకే అండి. సో మనకి లోకల్ చూపిస్తే ఫైల్స్, పిక్చర్స్ ఎన్ని రకాలు అన్ని రకాలు వచ్చినాయి చెప్తున్నారు. ఓకే అండి. సో చాలా మందిలో మనకి ఈ పైల్స్తో పాటు మనకి ఫిషర్ కానివ్వండి, ఫిష్లా కానివ్వండి కోఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయండి. ఎందుకంటే ఈ రెండింటికి కూడా ప్రధానమైన కారణం కూడా మలబద్ధకం కానివ్వండి, ఇందాక నేను చెప్పిన కారణాల్లో ఏదో ఒకటి ఎగ్జిస్టింగ్గా ఉండే అవకాశాలు ఉంటాయండి. సో బ్లీడింగ్ కూడా బాగా ఎక్కువ ఉందంటున్నారు కాబట్టి ఏమాత్రం అజాగ్రత్త చేయకుండా వెంటనే ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ అనేది తీసుకోండి సార్. ఎందుకంటే బ్లీడింగ్ బాగా ఎక్కువ ఉండటం చేత మనకి రక్తహీనత, ఎనీమియా డెవలప్ అవుతుంది. అండ్ హెచ్బి లెవెల్స్ రక్తంలో బాగా తగ్గిపోవడం చేత బాగా నీరసం ఉండటం, ఆయాసం, ఇంకా ఎనీమియా వల్ల వచ్చే పర్యవసనాలు కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ బ్లడ్ వాల్యూమ్స్ కూడా బాగా తగ్గిపోవడం చేత బ్లడ్ ప్రెషర్స్ కూడా బాగా పడిపోవటం, సింకోపల్ అటాక్స్ దాకా కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో బ్లీడింగ్ కనుక బాగా విపరీతంగా కనుక ఉంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేయించాల్సిన పరిస్థితి అండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి దాకా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ బ్లీడింగ్ ఉన్నప్పుడు మనం
మనం సరైన ట్రీట్మెంట్ తీసుకొని వెంటనే ఈ బ్లీడింగ్ని కంట్రోల్ అయ్యే విధంగా మనం ఇనీషియల్గా ట్రీట్మెంట్స్ తీసుకుంటూ తర్వాత ఈ నొప్పి కానివ్వండి, మంట కానివ్వండి, ఈ ఫిషర్ వల్ల పైల్స్ వల్ల వస్తున్న ఈ నొప్పి, ఈ మంటని కూడా తగ్గించుకునే విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో క్రమేణా ఈ మాస్ పర్ రెక్టమ్ కూడా డిజాల్వ్ అయిపోయి మనకి ఈ స్వెల్లింగ్లన్నీ కూడా బాగా తగ్గిపోయి మళ్ళీ పైల్స్ రిటర్న్ కాకుండా కూడా మనం ఉండే విధంగా ఈ కోర్స్ అంతా కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దానికి తగ్గ జాగ్రత్తలు కూడా మన ఆహార నియమాలు కొద్దిగా పాటించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఎస్, నెక్స్ట్ చెన్నై నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారు. సంధ్య గారు, హలో, చెప్పండి సంధ్య గారు. మేడం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్ నాకు ఫిష్యూస్ ప్రాబ్లం ఉంది సార్, బట్ నేను ప్రెగ్నెంట్ కూడా 2 months ప్రెగ్నెంట్ని. ఓకే. అది జనరల్గా నేను కొద్ది ఇయర్స్ బ్యాక్ వచ్చింది సార్, బాడీలో హీట్ ఎక్కువైపోయి వచ్చింది. బట్ నా ప్రెసెంట్ హీట్ ఏం లేదు, బట్ ఫిష్యూస్ ప్రాబ్లం అయితే ఉంది, చాలా పెయిన్ ఉంది సార్. ఓకే అమ్మా, ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీనా అమ్మా, సెకండ్ ప్రెగ్నెన్సీనా? ఫస్ట్ టైం సార్. ఓకే అమ్మా. ఓకే. సో బౌల్ మూమెంట్స్ అంతా బాగున్నాయమ్మా, రోజు మోషన్స్ ఫ్రీగానే అవుతున్నాయా లేకపోతే? మూమెంట్ బాగానే ఉంది సార్, బట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మాత్రం హారబుల్ సార్. ఓకే ఓకే అమ్మా. సాధారణంగా ఫిషర్స్ ఉన్నప్పుడు ఈ బర్నింగ్ పెయిన్ సూదులతో కానివ్వండి, అగ్గిపుల్లలతో గుచ్చినట్టుగా మనకి చాలా విపరీతమైన నొప్పి మంట ఉంటూ ఉంటుందమ్మా. అండ్ మోషన్ పాస్ చేసినప్పుడు మనకి స్ట్రీక్డ్ స్టూల్స్ కూడా ఉంటాయి. సో ఫ్రాంక్ బ్లీడింగ్ ఉండదు, కానీ మనం మోషన్ మీద ఒక ఎర్రటి గీతలతో కూడుకున్న ఈ రెడ్ కలర్డ్ స్ట్రీక్స్ అనేది మనం చూస్తూ ఉంటామమ్మా. ఇది కూడా ఒక బ్లీడింగ్కి ఒక ఇండికేషనే. కాకపోతే నొప్పి అండ్ మంట అనేది చాలా తీవ్రంగా ఉంటూ ఉంటుంది. అండ్ మీరు ఒక సెకండ్ మంత్ ప్రెగ్నెంట్ అంటున్నారమ్మా. సో గ్రావిడ్ యూటరస్ ప్రెషర్ వల్ల కూడా మనకి ఈ పైల్స్ అనేది కూడా రిటర్న్ అయ్యే అవకాశం ఉంటుందమ్మా. ఆల్రెడీ మీకు ఫిషర్ హిస్టరీ కూడా ఉంది కాబట్టి మళ్ళీ పైల్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే ఒకసారి ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చమ్మా. ఈవెన్ ప్రెగ్నెంట్ వాళ్ళు హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం చేత ఎటువంటి నష్టము ఉండదు. సో రెగ్యులర్గా యాంటీనేటల్ చెకప్స్లో ఉంటూనే మీరు ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్ కూడా కంటిన్యూ చేసుకోవడం చేత ఈ ఫిషర్కి సంబంధించిన ఇబ్బందులు తగ్గించుకుంటూ ఉండొచ్చు. అండ్ పైల్స్ కూడా రాకుండా ఉండే విధంగా కూడా మనం ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందమ్మా. ఎస్, నెక్స్ట్ వరంగల్ నుండి కాలర్ ఉన్నారు. ప్రవీణ్ గారు, హలో చెప్పండి. సార్ మేడం నాది ఏం లేదు సార్. హలో చెప్పండి సార్, వింటున్నాను సార్. నాకు పిస్తుల్లో ఉంది సార్. నాకు 5 months కింద ఆయుర్వేదిక్లో సర్జరీ అయింది, థ్రెడ్స్ వేశారు సార్. ఓకే. అయితే నాకు అప్పటి నుంచి పెయిన్ ఆ విధంగానే ఉంది. అయితే ఆ థ్రెడ్స్ అనేది కొద్దిగా నాకు 2 years టైం పడుతుంది అని చెప్పేసి అన్నారు. నా ఏజ్ వచ్చేసి 27 years. ఓకే. అయితే నేను డైట్ మెయింటైన్ ఏం చేయాలి, మళ్ళీ లైఫ్లో మళ్ళీ ఇది రిటర్న్ రాకుండా నన్ను ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఓకే అండి. సర్జరీ జరిగిందండి? 5 నెలల కిందట సర్జరీ చేయించుకున్నారు ఫిస్టులకి? ఫిస్టులకి చేయించుకున్నానండి, ఇప్పుడు ఆల్రెడీ థ్రెడ్స్ తోటే ఉన్నాను నేను. ఓకే అండి. సర్జరీ చేయించుకున్నాక ఇప్పుడు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? మళ్ళీ రిటర్న్ అయిందా ఫిస్టులా, లేకపోతే సిమ్టమ్ ఫ్రీగా ఉన్నారా? సార్ రిటర్న్ అయితే ఏం కాలేదు. ఓకే, గుడ్. కాకపోతే ఏంటి అని అంటే ఓకే అండి. సో సర్జరీ ఫిస్టులాకి ఆల్రెడీ మీరు చేయించుకున్నా అని చెప్తున్నారండి. కానీ ఈ ఫిస్టులా కానివ్వండి, పైల్స్ కానివ్వండి, ఫిషర్ కానీ సర్జరీ చేసుకున్నాక కూడా మళ్ళీ రిటర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసుకోండి. అండ్ ఫైబర్ డైట్, పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోండి. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనేది ఏదైనా కానీ ఎక్కువ తీసుకోండి సార్. అండ్ కాన్స్టిపేషన్ సమస్య రాకుండా ఉండే విధంగా మెయింటైన్ చేయండి. రోజు కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉండండి సార్. రోజు కూడా ఒక 30 to 45 minutes పాటు వాటర్ తీసుకొని వాకింగ్ చేయండి. దీనివల్ల బవల్ మూమెంట్స్ అనేది ఫ్రీగా ఉండటం చేత మోషన్ అనేది చాలా సాఫ్ట్గా ఫ్రీగా అయిపోతుంది. కాబట్టి కాన్స్టిపేషన్ సమస్య రాకుండా ఉంటుంది. ఈ కాన్స్టిపేషన్ కనుక మళ్ళీ రిటర్న్ అవుతూ ఈ చేసుకోకపోతే మళ్ళీ రిటర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సిమ్టమ్స్, పెయిన్ కానివ్వండి, పస్ కానివ్వండి, మ్యూకస్ డిశ్చార్జ్ కానీ, ఊజింగ్ కానివ్వండి, మన ఇన్నర్స్ ఎప్పుడన్నా వెట్ అవుతున్నాయి అనుకోండి, ఇలాంటి లక్షణాలు ఏమైనా గమనిస్తే కనుక వెంటనే ఈసారి హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ తీసుకోండి సార్. సో హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ ద్వారా మనకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది తప్పకుండా దొరుకుతుంది. ఎస్, నెక్స్ట్ నల్గొండ నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారు. మచారెడ్డి గారు, నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నాకు ఫిస్టులా 2 సంవత్సరాల కింద సర్జరీ చేశారు. ఓకే. మళ్ళీ ఫిస్టులో స్టార్ట్ అయిందండి. ఓకే అండి. ఓకే. నారాయణగూడలో, హైదరాబాద్లో ఆపరేషన్ అయింది. డాక్టర్ డివిఎల్ నారాయణ గారు క్యాన్సర్ సర్జరీ చేశారు. ఓకే అండి. ఓకే. అయితే మళ్ళీ స్టార్ట్ అయిందండి. దానికి గుండు పిలిపించినట్టు నొప్పి వస్తుంది. ఓకే. తర్వాత బ్లడ్ లో ఒకసారి బ్లడ్ మోషన్ అవుతుంది. ఓకే. ఒక దారిలాగా అవుతుంది ఫిస్టులో. దాని అమ్మటే ఇంకోటి గడ కూడా అయిందండి. ఓకే. ఓకే. దీనికి పరిష్కారం ఏంటా? తప్పకుండా అండి. సో ఫిస్టులా లాస్ట్ టైం సర్జరీ చేసిన ఏరియాలోనే ఉందా అండి, లేకపోతే మళ్ళీ పక్కకు కూడా డెవలప్ అయిందా? పక్కన వేరే ఏరియాలో డెవలప్ అయిందా? పక్క డెవలప్ అయిందా? ఓకే. ఓకే అండి.
సో సాధారణంగా ఇది వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఆఫ్ సర్జరీ అండి. అంటే సర్జరీ చేసుకున్నా కానీ మళ్ళీ రికరెన్సెస్ అవుతూ ఉంటాయండి, ఈ పైల్స్ కానివ్వండి, ఫిషర్ కానివ్వండి, ఫిష్లా కానివ్వండి. సో దీనికి ఏంటంటే మళ్ళీ ఫిష్లా ట్రాక్ట్కి ఆపరేషన్కి వెళ్ళకుండా అండి ఈసారి మీరు హోమియోపతికి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ట్రై చేయండి సార్. సో దీంట్లో ఏమవుతుందంటే మనకి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం ద్వారా మనకి ఈ ఫిష్లెస్ ట్రాక్ట్ అనేది క్రమేణా క్లోజ్ అయిపోయే విధంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంటుందండి. అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ కానివ్వండి, ఇన్ఫెక్షన్ కానివ్వండి కూడా క్రమేణా హీల్ అయిపోయే విధంగా, అండ్ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అండ్ ఇంటర్నల్ ఓపెనింగ్ 2 ఓపెనింగ్స్ ఉంటాయి కదండి ఫిష్యులల్. మొత్తం ఈ ఫిష్యులా ట్రాక్ట్, ఈ స్వరంగ మార్గము, ఈ ఓపెనింగ్స్ అన్నీ కూడా క్లోజ్ అయ్యే విధంగా మనం ఒక కోర్స్ అనేది ఫాలో అవటం జరుగుతూ ఉంటుందండి. సో దీంతోపాటు మనం ప్రాపర్గా డైట్ అండ్ మేనేజ్మెంట్, సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా మనం క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మనం ట్రీట్మెంట్ తీసుకోగలిగితే కనుక గ్రాడ్యువల్గా మనకి ఫిష్యులా హీల్ అయిపోవటమే కాకుండా మళ్ళీ రిటర్న్ కాకుండా ఉండే విధంగా కూడా మనం ట్రీట్మెంట్స్ అనేది అప్రోచ్ అనేది ఉంటుంది కాబట్టి మీకు పర్మనెంట్ రిలీఫ్ అనేది ఉంటుందండి. డాక్టర్, ఈ 3 సమస్యలకు కూడా కామన్ థింగ్ కాన్స్టిపేషన్ అంతేనండి. సో హోమియో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందండి బేసిక్గా? సో ఈ మూడిటికి కూడా దాదాపు 80 to 90% వరకు కూడా మనం కాన్స్టిపేషన్ అనేది మెయిన్ రీజన్ అండి. సో ఈ కాన్స్టిపేషన్ రావడానికి ఇందాక మనం అనుకున్నట్టుగా చాలా కారణాలు ఉంటాయి. ఈ కాన్స్టిపేషన్ కాకుండా ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ రైజ్ చేసే విధంగా ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నా కానీ మనకి ఈ పైల్స్ కానివ్వండి, ఫిషర్ కానివ్వండి, ఫిష్లా కానీ వస్తూ ఉంటుందండి. ఉదాహరణకి ఆడవాళ్ళల్లో కూడా ప్రెగ్నెన్సీ టైమ్స్లో మనకి ఈ పైల్స్ బారిన పడుతూ ఉంటారు. ఎందుకంటే గ్రావిడ్ యూటిరస్ అంటే గర్భసంచిలో బిడ్డ ఎదిగే కొంది, గర్భసంచి బరువు పెరిగే కొంది కూడా ఈ ప్రెషర్ అనేది ఈ రెక్టల్ వీన్స్ మీద పడటం అనేది జరుగుతూ ఉంటుందండి. దీనివల్ల కూడా మనకి పైల్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఇంకా క్రానిక్ కాఫ్ ఉంటుంది. ఉదాహరణకి ట్యూబర్కులోసిస్లో కానివ్వండి, సివియర్ బ్రాంకైటిస్లో కానివ్వండి, అలాగే మగవాళ్ళలో 50 years తర్వాత ప్రాస్టేట్ హైపోట్రోఫీ అవ్వటం చేత, ప్రాస్టేట్ సమస్యల వల్ల కూడా మనం తరచూ మూత్రానికి వెళ్ళేటప్పుడు ముక్కాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా ముక్కటం చేత కూడా మనకి లోపల ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్స్ అనేది పడుతూ ఉంటాయండి. సో దీనివల్ల కూడా మనకి ఈ పైల్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో కాకపోతే ఈ రకమైన కాజెస్ అనేది మనం చాలా తక్కువ చూస్తూ ఉంటాం. ఎక్కువ మందిలో దాదాపు 80 to 90% వాళ్ళలో కాన్స్టిపేషన్ అనేది ప్రధానమైన కారణంగా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. కుమార్ బాబు గారు చెప్పండి. మాట్లాడండి, డాక్టర్ సందీప్ ఉన్నారు. హలో డాక్టర్ గారు. చెప్పండి సార్. హలో చెప్పండి సార్, వినిపిస్తుంది, చెప్పండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మీరు టీవీ చూసి మాట్లాడుతున్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. హలో చెప్పండి, మేము వింటున్నాం, మీరు చెప్పండి ప్రాబ్లం. ఓకే సార్, నేను ఫైల్స్ కి సర్జరీ చేయించుకున్నాను. ఓకే ఫైల్స్ కి నేను సర్జరీ. ఓకే, మేబీ సర్జరీ తర్వాత కూడా మళ్ళీ ఆ ప్రాబ్లం అక్కరైనట్టుందండి. ఓకే అండి. సో సర్జరీ తర్వాత కూడా మనకి మెయిన్ ఈ కాంప్లికేషన్స్ అనేది, రికరెన్సెస్ అనేది ఉంటాయండి. సో మనం ఇందాక నుంచి కూడా ఒక 2-3 కాలర్స్ చెప్తున్నట్టుగా సర్జరీ అనేది ఎంత మాత్రం పర్మనెంట్ సొల్యూషన్ కాదండి. ఎందుకంటే సర్జరీ చేసుకున్నా కానివ్వండి, మూలాధారంగా పనిచేస్తున్న ఈ కాన్స్టిపేషన్ కానివ్వండి, ఇంకా ఇతర కారణాలు, ఈ రూట్ కాజెస్ని మనం ట్రీట్ చేసుకోనంత వరకు కూడా మళ్ళీ ఇవి రిటర్న్ అవుతూనే ఉంటాయండి. ఎందుకంటే సర్జరీ అనేది ఓన్లీ ఫర్ టైం బీయింగ్ పర్పసే అండి. అండ్ సర్జరీ కంపల్సరీగా కొన్ని సందర్భాల్లో చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇందాక ఒక పేషెంట్ సివియర్ బ్లీడింగ్ ఉంటుందని చెప్తున్నారు కదండి. సో అలాంటి సివియర్ బ్లీడింగ్ ఉండి, బాగా బ్లడ్ వాల్యూమ్ తక్కువ ఉండి, లేకపోతే హెచ్బి లెవెల్స్, హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పడిపోయి మనకి దీనివల్ల కూడా మనకి చాలా డ్రాస్టిక్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నప్పుడు మనం ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ అలాగే 4th grade పైల్స్లో మనకి ఎక్కువ ప్రొలాప్స్ కానివ్వండి, గ్యాంగ్రీన్ అవ్వటం లాంటివి, అండ్ ఇలాంటి థ్రాంబోసిస్ అవ్వటం కానివ్వండి, అక్యూట్ పెయిన్, సివియర్ పెయిన్, భరించలేనంత నొప్పి ఉండి పేషెంట్ వెలవెల్లాడిపోతూ ఉంటాడు. అంత సివియర్ పెయిన్ అయ్యి ఉన్న పరిస్థితుల్లోనే మనం సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి. సో సివియర్ గ్యాంగ్రీన్ అవ్వటం, ఆ పైల్ అక్కడ ఉన్న ఏరియా అనేది కూడా బాగా కుళ్ళిపోవటం అనేది జరుగుతున్నప్పుడు మనం ఖచ్చితంగా అనివార్యం కాబట్టి సర్జరీ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు డాక్టర్, మాట్లాడదాం. నల్గొండ నుండి నజీర్ గారు. హలో చెప్పండి. చెప్పండి సార్. డాక్టర్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఏం లేదు సార్, నాకు ఫిస్టులా ఉంది. ఓకే. డాక్టర్ గారి దగ్గర నేను మెడిసిన్ తీసుకుంటా. ఓకే. అయితే డిసెంబర్ నుంచి తీసుకున్నా, జనవరి నుంచి, అంటే 2 నెలలు కంటిన్యూగా తీసుకున్నా. ఓకే. ఇంతకుముందు ఫస్ట్ వచ్చేది, ఓకే. ఓకే. అది తగ్గి ఏమైందంటే ఇప్పుడు బ్లీడింగ్ అవుతుంది. ఓకే. అది రోజుకు కొంచెం అవుతుంది. అది ఫస్ట్ వచ్చేది బాగా, రోజు డైలీగా 2-3 గుంటలు తడిచేది. అది తడవటం అవుతుంది, ఎక్కువ అవుతుందని నేను ఏం చేసిన అంటే డాక్టర్ కన్సల్ట్ అయ్యి
హోమియోపతి మెడిసిన్ వాడినా. ఓకే. వాడుతుండగానే ఈ పస్ తగ్గడం ఆగింది. ఇప్పుడు రక్తం వస్తుంది, కొంచెం కొంచెం వస్తుంది రక్తం, అది కూడా. ఓకే. దీనివల్ల తగ్గుతున్నట్టు అది పెరుగుతున్నట్టు నాకు అర్థం కావట్లేదు సార్. అందుకోసానికి నాకు కొంచెం భయం అనిపిస్తుంది. ఓకే. సో ఈ బ్లీడింగ్ అనేది ఎక్కడ చీమ్ అయితే ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ నుంచి వస్తుందా అండి, లేకపోతే మలద్వారం నుంచి వస్తుందా బ్లీడింగ్? లేదు, చీమ్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడ నుంచే బ్లీడింగ్ వస్తుంది. ఓకే అండి. ఓకే. మనకి ఈ ఫిస్టులాస్ అనేది ఇనీషియల్గా ఒక చిన్న బాయిల్, ఒక చిన్న సెగ్గడ్డ వచ్చినట్టు వస్తూ ఉంటుందండి. అండ్ ఇది హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఈ రకమైన యాప్సిస్ లాగా తయారవ్వటం, ఒక పుండుబడి మనకి అక్కడ చీము ఉండటం, ఒక చిన్న బొబ్బ సెగ్గడ్డ తయారైనట్టుగా తయారయ్యి అది పగిలిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అండి. సో ఇది ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తూ ఉంటుందండి. సో దీని గుండా మనకి ఒక ఇన్ఫ్లమేటరీ ట్రాక్ట్ అనేది ఒక స్వరంగ మార్గం లాగా కూడా లోపలికి అనేది ఉంటుందండి. సో ఇంటర్నల్ ఓపెనింగ్ కూడా లోపల ఎక్కడో ఒకటి కనెక్ట్ అయి ఉంటుందండి. సో దీని నుంచి మనకి చీమురు ఉండటం అండ్ డిశ్చార్జెస్ ఉండటం అండ్ పస్ మిక్స్డ్ విత్ బ్లడ్, సో చీముతో పాటు నెత్తురు కూడా కలిసి ఉండటం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయండి. ఫ్రీక్వెంట్గా మనకి ఇన్నర్ క్లాత్స్ అన్నీ కూడా వెట్ అవ్వటం అండ్ మోషన్కి వెళ్ళేటప్పుడు నొప్పి ఉండటం, ఒక వేక్ డిస్కంఫర్ట్ ఉండటం, ఇలాంటివన్నీ దీంట్లో ఉండే లక్షణాలండి. సో దీనికి ఆల్రెడీ మీరు హోమియోపతిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశానంటున్నారు, అంటే చీము కూడా తగ్గింది అంటున్నారండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు, కానీ మనకి పూర్తిగా ఈ ట్రాక్ట్ అంతా కూడా ఇన్ఫ్లమేటరీ ట్రాక్ట్, ఈ స్వరంగ మార్గం అంతా కూడా మనకి పూర్తిగా నయమైనట్టు కాదండి. సో దీనివల్ల కూడా ఇంకా ఇన్ఫ్లమేషన్ కొంత ఉందనే మనం చెప్పుకోవాలి. కాకపోతే ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం మీరు ఈ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్స్ ఒకసారి స్టార్ట్ చేసి చూడండి సార్. మన ట్రీట్మెంట్స్, మన అప్రోచ్లో ఏమవుతుందంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా మీ శరీర తత్వానికి, మీకున్న అలవాట్లకు కానివ్వండి అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ ఎగ్జైటింగ్ కాజెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం క్షుణ్ణంగా కేసులో మనం ఏమున్నాయనేది తెలుసుకోవడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి సిమ్టమాటిక్ రిలీఫ్ వస్తూ మనకి చీము నెత్తిరు అనేది కూడా పూర్తిగా తగ్గిపోతూ ఈ టిష్యూ, ఈ ఇన్ఫ్లమేటరీ ట్రాక్ట్ అంతా కూడా పూర్తిగా హీల్ అయ్యే విధంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం, దానికి తగ్గ జాగ్రత్తలు అనేది మనం గైడ్ చేయడం అనేది జరగడం చేత మనకి రిలీఫ్ అనేది ఉంటుందండి. డాక్టర్, మీరు ఇందాక చెప్పారు ఏ స్టేజ్లో అసలు సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది అని, కానీ ముందే సర్జరీకి ఎందుకు వెళుతున్నారంటారు? అంటే పేషెంట్స్ అవగాహన లేక, లేకపోతే డాక్టర్స్ క్యాష్ చేసుకోవడానికి అనుకోవాలి, ఏమనుకోవాలి? సో ఇది పేషెంట్స్ అవగాహన లేకపోవటం కూడా ఒక కారణం ఉండొచ్చండి. ఎందుకంటే సర్జరీకి మనం ఎప్పుడు వెళ్ళాలి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం అండి. సో బేసిక్గా మనకి పైల్స్ విషయంలో మనకి 4 గ్రేడేషన్స్ ఉంటాయండి. సో గ్రేడ్ 1 అండ్ దీంట్లో ఏంటంటే 2 రకాలు కూడా ఉంటాయి, ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ అనేది. ఎక్స్టర్నల్ పైల్స్ అనేది బయటికి బాగా ఉంటూ ఉంటుందండి. అండ్ బ్లైండ్ పైల్స్ ఒక ద్రాక్ష గుత్తి వలె ఉంటూ ఉంటుంది. ఇది అంతా పెయిన్ఫుల్గా ఏమి ఉండదండి. అండ్ బ్లీడింగ్ కూడా చాలా తక్కువ ఉంటూ ఉంటుంది. పెయిన్ మాత్రం లిటిల్ బిట్గా మనకి ప్రజెంటేషన్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. అండ్ ఈ ఇంటర్నల్ పైల్స్ అనేది మళ్ళీ దీంట్లో ఒక 4 గ్రేడేషన్స్ ఉన్నాయండి. ఇంటర్నల్ పైల్స్లో మనకి పెయిన్ కన్నా బ్లీడింగ్ అనేది ఎక్కువ ప్రజెంటేషన్ మనం చూస్తూ ఉంటామండి. సో గ్రేడ్ 1లో మనకి పైల్ మాస్ అనేది బయటకు అసలు కనిపించదండి, ఓన్లీ బ్లీడింగ్ మాత్రం అవుతూ ఉంటుంది. అలాగే గ్రేడ్ 2 వచ్చేసరికి మనం మోషన్కి వెళ్తున్నప్పుడు మాత్రమే మనకి ఈ పైల్స్ అనేది బయటకు పడటం అనేది జరుగుతుంది. వన్స్ మోషన్ కంప్లీట్ అయిపోయినాక దానంతట అవే లోపలికి వెళ్ళిపోతాయండి. అండ్ గ్రేడ్ 3లో కంప్లీట్గా బయటికే ఉంటూ ఉంటాయి. మనం మోషన్ అంతా పాస్ చేసేసినాక క్లీన్ చేసుకునే క్రమంలో మనం చేయి పెట్టి ప్రెషర్ ఇవ్వడం చేత మళ్ళీ అవి లోపలికి రిటర్న్ అవుతూ ఉంటాయి. అండ్ గ్రేడ్ 4లో మనకి ఎప్పుడు బయటికే ఉంటాయి అనమాట, మనం ప్రెషర్ పెట్టినా కానీ అవి రిటర్న్ అవ్వవు అనమాట. సో ఈ గ్రేడ్ 4 దశలో మనకి ఇందాక నేను చెప్పినట్టు ప్రొలాప్స్ కానివ్వండి, థ్రాంబోసిస్, గ్యాంగ్రీన్ అయ్యే అవకాశాలు ఈ గ్రేడ్ 3, గ్రేడ్ 4లో మనం చాలా ఎక్కువ చూస్తూ ఉంటాము. కాబట్టి ఈ స్టేజెస్లో మనం సర్జరీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటూ ఉంటుందండి. అండ్ సివియర్ బ్లీడింగ్ ఉన్నప్పుడు అండ్ విపరీతమైన నొప్పి, ఎక్యూట్ పెయిన్, ఎమర్జెన్సీగా మనం అసలు తట్టుకోలేనంత నొప్పి ఉన్నప్పుడు మాత్రమే మనం సర్జరీస్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇనిషియల్ స్టేజెస్లో ఫస్ట్ 2 to 3 స్టేజెస్లో కూడా బ్లీడింగ్ లేదు అండ్ పెయిన్ కూడా టాలరబుల్ స్టేజ్లోనే ఉన్నారు, ఎటువంటి ప్రొలాప్స్, గ్యాంగ్రీన్ లేదనుకున్నప్పుడు సర్జరీ లేకుండానే ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం చేత మనకి బ్లీడింగ్ కంట్రోల్ అయ్యే విధంగా ట్రీట్మెంట్ ఇస్తూ పైల్ మాస్ కూడా గ్రాడ్యువల్గా డిజాల్వ్ అయిపోయి మళ్ళీ రియక్కర్ కాకుండా ఉండే విధంగా మన అప్రోచ్ అనేది ఉంటూ ఉంటుంది. అండ్ డైట్ అండ్ మేనేజ్మెంట్ కూడా ప్రాపర్గా పేషెంట్కి తగ్గట్టుగా మనం అడ్వైస్ చేయడం చేత ఈ సొల్యూషన్ అనేది ఉంటుందండి సర్జరీ లేకుండా. ఎస్, నెక్స్ట్ ప్రొద్దుటూరు నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారు. సాగర్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్తో. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ నాకు మీరు చెప్పినట్టు ఇంతకుముందు చెప్పారు కదా, దాని పిస్టులు అనుకుంటున్నాను సార్. సైడ్ వచ్చేసి కొద్దిగా వాపు వచ్చింది, ఒక నరము. ఓకే. బ్లడ్ వస్తా ఉంది సార్, బ్లడ్ కొంచెం చీము వస్తా ఉంది. ఓకే. అది దాదాపు ఒక 2 months అయింది సార్ అది నాకు అట్లా రాబట్టి. ఓకే అండి. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జరీ చేయాలని చెప్పి చెప్పారు. ఓకే అండి. ఎగ్జాక్ట్లీ స్టార్ట్ 2.5 months అయింది సార్. దానికి ఏమో ఓకే ట్రీట్మెంట్ ఏమి లేదు సార్.
ఓకే అండి. సాధారణంగా మనకి దీన్ని ఒక సర్జికల్ డిసీజ్ కింద కన్సిడర్ చేసి మనకి సర్జరీ చేయడం అనేది అడ్వైస్ చేస్తూ ఉంటారండి. కానీ ఒక 2 to 3 months నుంచే హిస్టరీ ఉందంటున్నారు కాబట్టి ఇన్ఫ్లమేటరీ ట్రాక్ట్ కూడా ఎంత ఉంది ఏంటి అనేది మనం చూసుకొని ఈ ఫిష్లాకి మనం ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం చేత మనకి సర్జరీ లేకుండానే మనకి కంప్లీట్గా దీని నుంచి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్. అండ్ మోరోవర్ సర్జరీ వల్ల మనకి కొన్ని కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి సార్. పర్టికులర్లీ ఫిష్యులాస్ కనుక ఇంటర్స్పెంట్రిక్ ఏరియాలో ఉంటుంటే కనుక మనకి ఈ స్పింటర్స్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుందండి. సో ఈ స్పింటర్స్ అనేది దెబ్బతింటం చేత మనకి స్టూల్స్ ఇన్కాంటినెన్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి రిస్కులు కానివ్వండి ఏమీ లేకుండా మనం ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అనేది చాలా సేఫెస్ట్గా అండ్ చాలా హెల్దీగా మనం అప్రోచ్ దొరుకుతుంది. కాబట్టి పర్మనెంట్ రిలీఫ్ అనేది సర్జరీ లేకుండా చేసుకోవచ్చండి. ఓకే. అండ్ డాక్టర్ వన్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత అంటే హోమియో ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎట్లా మెయింటైన్ చేసుకోవాలంటారు? ఓకే అండి. సో ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ తీసుకొని వన్స్ ఇష్యూ అంతా కూడా గ్రాడ్యువల్గా మనం డాక్టర్ అడ్వైస్ చేసినట్టు వాళ్ళకున్న సివియారిటీని బట్టి వాళ్ళకున్న కంప్లైంట్స్ యొక్క తీవ్రతను బట్టి కూడా మనం కోర్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుందండి. సో వన్స్ ఈ కోర్స్లో మనకి గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ క్రమేణా వస్తూ ఉంటుంది అండ్ పర్మనెంట్గా మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది, పర్మనెంట్గా రికవరీ అనేది అవుతుందండి. సో వన్స్ రికవరీ అయినా కూడా మనకి కొన్ని జాగ్రత్తలు పాటించుకోవాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఎంత మాత్రమైనా ఉంటుందండి. సో కాన్స్టిపేషన్ కూడా సాల్వ్ చేసే విధంగా ఏదైతే ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో దాన్ని కూడా సాల్వ్ చేసే విధంగా మనకి హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. కానీ ఈ లైఫ్ స్టైల్ని కూడా మోడిఫై చేసుకుంటే కనుక మనకి ఈ బాధలు మళ్ళీ రిటర్న్ కాకుండా ఉండే రిస్క్ కూడా బాగా తగ్గుతుంది. కాబట్టి రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండటం అండ్ మంచి ఆహారం అంటే ఫ్రెష్ డైట్ తీసుకోవటం అండ్ వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండటం అండ్ పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవటం ఇలాంటి కొన్ని జాగ్రత్తలు కూడా పాటించుకుంటూ ఉంటే ఇంకా లైఫ్లో కూడా భవిష్యత్తులో కూడా మళ్ళీ రాకుండా ఉండే అవకాశాలు కూడా బాగా తగ్గిపోతాయండి. ఓకే. లేడీస్లో ఈ ప్రాబ్లం ఎలా ఉంటుందంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలా మందికి ప్రాబ్లం వస్తూ ఉంటుందండి, దానికి రీజన్ ఏంటి? ఓకే అండి. సో లేడీస్ విషయంలో మనకి ఎక్కువ ఈ ప్రెగ్నెన్సీ టైంలో మనకి పైల్స్ అనేది డిటెక్ట్ అవుతూ ఉంటాయండి. సో గ్రావిడ్ యూటరస్ క్రమేణా సైజ్ పెరుగుతూ ఉండటం, మంత్స్ పెరిగే కొద్ది యూటరస్ సైజ్ పెరగటం, ప్రెషర్ పెరగటం, లోపల పిండం కూడా ఎదుగుదల ఉండటం చేత ఆ ప్రెషర్ అనేది ఈ రెక్టల్ విన్స్ మీద పట్టడం చేత మనకి పైల్స్ ఎన్లార్జ్ అవుతూ ఉంటాయండి. సో సాధారణంగా మనకి 5th month 6th month తర్వాత నుండి మనం చూస్తూ ఉంటాం. సో వీళ్ళకి ఏంటంటే సాధారణంగా కూడా కాన్స్టిపేషన్ సమస్య అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఈ ప్రెషర్ ఈ కాన్స్టిపేషన్తో పాటు మనకి పైల్స్ కూడా ఉండటం చేత ఇంకా తీవ్రంగా ఉండటం అండ్ బ్లీడింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయండి. సో ఈ ప్రెగ్నెన్సీ టైంలో బ్లీడింగ్ ఉంటుంది అంటే కనుక రక్తహీనత ఉండటం అండ్ ఆ టైంలో మనకి డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది, మనకి బ్లడ్ యొక్క నీడ్ డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఈ టైంలో డయాగ్నోస్ అయ్యి బ్లీడింగ్ కనుక ఉంటుంది అంటే కనుక సరైన జాగ్రత్తలు తీసుకుంటూ వెంటనే పైల్స్కి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. అండ్ ఈవెన్ డెలివరీ అయిపోయినాక కూడా కొద్దిమందిలో ఇది పైల్స్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో ఆ కంటిన్యూస్గా ఉండటం చేత కూడా పేషెంట్ బాగా బలహీనపడటం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి సరైన ఆహారం మంచి డైట్ అనేది పోషక విలువలు ఉన్న డైట్ తీసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. ఆల్రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సందీప్ గారు. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి టీవీ 9.